రాష్ట్రంలో మరోసారి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మూలాలు కలకలం రేపుతున్నాయి. చెన్నై కేంద్రంగా ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ జరిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. గతేడాది అబుదాబిలో అరెస్ట్ అయిన ఉగ్రవాదుల్ని విచారించిన ఎన్ఐఏ ఈ విషయాలు రాబట్టింది. ఐఎస్ఐఎస్ లో చేరేందుకు చెన్నై నుంచి 9 మంది యువకులు వెళ్లారని, అందులో 8 మంది తమిళనాడుకు చెందిన వారు కాగా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడున్నాడని తమ విచారణలో వెల్లడైందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. రిక్రూట్మెంట్ కోసం భారీగానే నిధులు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ప్రపంచాన్ని దాదాపు గడగడలాడిస్తోంది. ఐసిస్ సంబంధించినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు గతంలోనూ దాదాపు సౌత్ ఇండియాలో చాలాసార్లు బయటకు వచ్చాయి. దాంట్లో భాగంగా గతంలో అనంతపురం జిల్లాలో జాఫర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా 2016 అబుదాబిలో దొరికినటువంటి 3 ఐసిస్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో గత నెల రోజులుగా ఎన్ఐఏ పోలీసులతో పాటుగా స్థానిక పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అంతా కూడా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. దాంట్లో భాగంగా చాలా కీలక విషయాలు సేకరించడం జరిగింది. అందులో హైదరాబాద్ కేంద్రంగా పేలుళ్లకు కుట్ర పన్నారన్నటువంటి విషయాన్ని జాఫర్ అనే ఒక ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నటువంటి జాఫర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారాన్ని ఫైండ్ అవుట్ చేసి పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే అందులో ఉన్నటువంటి 9 మంది వ్యక్తులకు ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి మొత్తం కూడా స్కెచ్ గీసి అట్లాగే దీనికి సంబంధించిన కార్యాచరణ మొత్తం చేసిన తర్వాత తమిళనాడు బేస్ చేసుకొని తమిళనాడులో ఒక రిక్రూట్మెంట్ క్యాంపును నిర్వహించారు. రిక్రూట్మెంట్ క్యాంపులో మొత్తం కూడా ఐసిస్కు సంబంధించినటువంటి ఫండ్ మొబిలైజేషన్తో పాటుగా ఒక డెన్ను ఏర్పాటు చేసి మొత్తం కూడా శిక్షణ తరగతుల్ని అక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫైరింగ్ ఎట్లా చేయాలి, అట్లాగే రెక్కి నిర్వహించాల్సిన తీరు, అట్లాగే పేలుళ్లకు కుట్ర పన్నాల్సినటువంటి విధి విధానాలపై వాళ్ళంతా కూడా ఒక రిక్రూట్మెంట్ క్యాంపును ఏర్పాటు చేసుకొని 9 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అందులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు 9 మంది తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు 8 మంది ఉంటే మరో వ్యక్తి హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. దీంతో పాటుగా అనంతపురంకు సంబంధించి కూడా మరో 3 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా అంటే డెన్లో ఆపరేషన్ నిర్వహిస్తూ ట్రైనింగ్ ఇచ్చినటువంటి విభాగం ఏదైతుందో అక్కడ రైడ్స్ నిర్వహించిన తర్వాత కేవలం కరపత్రాలు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మోడస్ ఆపరెండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగతా సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వెళ్ళారన్నటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వాళ్ళ కోసం తమిళనాడులో ఉన్నటువంటి స్థానిక పోలీసులు అట్లాగే హైదరాబాద్ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఎన్ఐఏ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడంతో పాటుగా ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ సంబంధించినటువంటి మొత్తం విషయాలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటుగా తమిళనాడు ఏరియాలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఇందులో ఈ మొత్తం కూడా ఈ 9 మందితో పాటుగా పరారీలో ఉన్నటువంటి అనంతపురంకి చెందినటువంటి 3 వ్యక్తులు, అంతే దాంతో పాటుగా అబుదాబిలో గతంలో దొరికినటువంటి 3 వ్యక్తులు, అట్లాగే జాఫర్ అనే వ్యక్తి అనంతపురంలో పోలీసులకు చిక్కి తనకు సంబంధించినటువంటి కుట్రలు భగ్నం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పేలులకు పాల్పడని స్కెచ్ గీసినటువంటి జాఫర్ని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క జాయినింగ్ సంబంధించిన విషయాలు కానీ అట్లాగే వాళ్ళకి ఐసిస్తో ఎట్లా సంబంధాలు కొనసాగించారు, కార్యకలాపాలు కొనసాగించారు అనే విషయం పైన కూడా ఎన్ఐఏ ఆరా తీసింది. దాంట్లో స్పష్టంగా సోషల్ మీడియాతో పాటుగా ఉగ్రవాద సానుభూతి పరులు స్లీపర్ సెల్స్గా నగరాల్లో మొత్తం కూడా వేసినటువంటి ఎవరైతే కొంతమంది అసాంఘిక కార్యకలాపాలతో చేతుగలిగినటువంటి స్లీపర్ సెల్స్తో పాటుగా సోషల్ మీడియాను బేస్ చేసుకునే వాళ్ళు ఐసిస్ ఉగ్రవాద సంస్థలతో సంభాషణలు కొనసాగించి వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలు అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్చర్స్తో తాము ఇంప్రెస్ అయిన తర్వాతనే వాటిలో జాయిన్ అయినట్టుగా చెప్పారు. వాళ్ళు అందులో జాయిన్ అయినందుకు గాను వాళ్ళకు కొంత ఫండ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి టేకింగ్ కేర్ మొత్తం కూడా మేమే చూసుకుంటామని చెప్తూ ఐసిస్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మాటిచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులు కాకుండా ఉండాలనేదే పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా 14 మంది ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో శంషాబాద్లో కొంతమందిని అట్లాగే మిగతా రాష్ట్రాల్లో హైదరాబాద్కి చెందినటువంటి యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించారు. ఒకవేళ ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంభాషణలు చేసిన అలాంటి వెబ్సైట్స్ జోలికి వెళ్ళినా దాంట్లో
సంభాషణలు చేసినా వాళ్ళతో ఏదైనా కార్యాచరణ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేదే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు అనేది లేటెస్ట్గా ఎన్ఐఏ ఇచ్చినటువంటి డేటాబేస్లో కూడా ఫైండ్ అవుట్ అయింది. ఏదేమైనా మొత్తానికి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంట్లో స్పష్టంగా తమిళనాడు బేస్లో ఒక రిక్రూట్మెంట్ క్యాంపును నిర్వహించినటువంటి విషయం పైన ఎన్ఐఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే దాదాపు 6 నెలలుగా తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఏరియాలో డెన్ను ఏర్పాటు చేసుకొని శిక్షణ కేంద్రంగా మలుచుకొని తమిళనాడులోనే కార్యకలాపాలు కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను ఐసిస్కి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా మలుచుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్కి వాళ్ళందరినీ యూజ్ చేసుకోవడానికి తమిళనాడు బేస్గా చేసుకోవడం, అక్కడ స్థానిక పోలీసులు ఈ వ్యవహారాన్ని పసిగట్టకపోవడం పట్ల కొంత ఎన్ఐఏ నిరాశ వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతం అయితే ఈ 2 రాష్ట్రాల్లో కూడా క్షుణ్ణంగా దాడులు నిర్వహిస్తుంది. దీంతో పాటుగా తమిళనాడు బేస్గా ఈ క్యాంప్ నిర్వహించారు కాబట్టి మరెవరైనా కొంతమంది విద్యార్థులు కానీ లేదంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే విషయాన్ని గుర్తించే పనిలో పడింది. బహుశా సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ 9 మంది ఎవరైతే తమిళనాడులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు 9 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఒకరు, అట్లాగే తమిళనాడుకు చెందినటువంటి 8 మంది వ్యక్తులు, వీళ్ళకి సంబంధించినటువంటి జాడ ఇప్పటి వరకు ఎన్ఐఏకి చిక్కలేదు. వాళ్ళకి సంబంధించిన పేర్లు మాత్రమే పోలీసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ మిగతా లింక్స్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. వాళ్ళంతా కూడా అక్కడి నుంచి ఎప్పుడైతే ఎన్ఐఏ విషయాన్ని పసిగట్టి రైడ్స్ నిర్వహించే క్రమంలోనే ఒకరోజు ముందే అక్కడి నుంచి పరారై ఉంటారనేది ఎన్ఐఏ భావిస్తోంది. చూడాలి సాయంత్రం వరకు వీళ్ళని పట్టుకున్న తర్వాత ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి మరిన్ని కోణాలు అట్లాగే దీనికి సంబంధించిన లింకులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన డేటాబేస్తో పాటుగా వాళ్ళు ఎక్కడ కుట్ర పన్నారు, పేలుళ్లకు వ్యూహరచన ఎక్కడ చేశారంటే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. సంపత్, ఐఎస్ఐఎస్ అమాయకులకు ఎలా వలవేస్తుంది? ఎట్ ది సేమ్ టైం గతంలో అనంతపురంలో దొరికిన జఫర్ కు ఇప్పుడు ఐఎస్ఐఎస్ లోకి వెళ్లిన వ్యక్తికి ఏమన్నా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుందా? అబుదాబిలో గతంలో అంటే 2016లో అబుదాబిలో 3 వ్యక్తుల్ని మొదట అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళను కస్టడీలో భాగంగా విచారణ చేసిన తర్వాతనే ఈ జాఫర్కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అనంతపురంలో జాఫర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హైదరాబాద్లో పేలుళ్ల కోసం కుట్ర పంతున్నటువంటి విషయం ముందుగా అబుదాబిలో కస్టడీలోకి తీసుకున్నటువంటి 3 ఇచ్చిన సమాచారంతో ఆ డేటాబేస్ తీసుకున్నారు. తర్వాత జాఫర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జాఫర్ను లింక్ బేస్ చేసుకునే ఈ తమిళనాడు డెన్ బయటపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అనంతపురం జిల్లా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత బార్డర్లో ఉంటుంది కాబట్టి ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు కూడా గతంలో జరిగినటువంటి రియాజ్ భక్తలు కావచ్చు అట్లాగే మిగతా సంబంధించిన భక్తల సోదరులు కావచ్చు కర్ణాటకలోనే తిష్టవేసి వాళ్ళంతా వ్యవహారాలు నడిపారు కాబట్టి కర్ణాటక తమిళనాడు ఇట్లాంటి బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురాన్ని ఉగ్రవాదులు షెల్టర్ జోన్గా తీసుకున్నారు. గతంలో కూడా ఒక ఇంట్లో స్థావరం ఏర్పరచుకున్నప్పుడు పోలీసులు ఫైర్ చేసినప్పుడు కూడా అటు ఇరువైపులా ఇరు వర్గాలకి కాల్పులు కూడా జరిగినటువంటి ఘటన మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే మొత్తం కూడా అనంతపురం కేంద్రంగా ఈ వ్యవహారం జరిగింది. అయితే జాఫర్ ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక మీరు చెప్పినట్టుగా మోడస్ ఆపరెండి మొత్తం కూడా అంటే ఆకర్షితులను చేయడానికి ముందుగా ఐసిస్ ఉగ్రవాద సంస్థలు కొన్ని వెబ్సైట్స్ని ఏర్పాటు చేశాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సైబర్ పోలీసులు కూడా వాటిపైన దృష్టి సారించారు. వాటన్నిటిని కూడా క్లోజ్ చేసేందుకు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని మొత్తం కూడా క్లోజ్ చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్లు కానీ వెబ్సైట్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ అది ఇండియాకు సంబంధించినటువంటి అడ్రస్లు ఉండవు. బయట దేశాలకు సంబంధించినటువంటి కంట్రీస్ నుంచి మాత్రమే ఇదంతా కూడా ఆపరేటింగ్ ఉంటుంది. వాటిలో ఎక్కువగా గ్రూపులుగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అట్లాగే ఒక మతానికి సంబంధించినటువంటి ప్రేరేపితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పోస్టులు కావచ్చు మొత్తం కూడా వీడియో ఫుటేజీలని అట్లాగే వాటన్నిటిని కూడా లెక్చర్లను దాంట్లో పోస్ట్ చేస్తారు, ప్యాంప్లెట్లను పోస్ట్ చేస్తారు. అట్లాగే శాటిలైట్ ఫోన్ కాల్స్ను కూడా దీంట్లో వాడే వెసులుబాటు దీంట్లో వచ్చినటువంటి కాంటాక్ట్లు వచ్చినటువంటి వాళ్ళకి శాటిలైట్ ఫోన్ కాల్ ద్వారా కూడా సంప్రదింపులు జరుపుతారనేది వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో మొత్తం కూడా మోడస్ ఆపరెండి మొత్తం కూడా సోషల్ నెట్వర్కే కేంద్ర బిందువుగా జరుగుతుందనేది గతంలో కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఈసారి కూడా అదే చెప్పడం జరిగింది. ఒకవేళ ఇలాంటి సోషల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులైన దాంట్లో జైన్ అయినా వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం అయితే ఉంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.